ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామం మీ అందరికి వందనాలు. కొన్నిసార్లు మనము ఈ మాటలు మాట్లాడతాం. అదేంటంటే, అపవాది నన్ను శోధిస్తున్నాడు, అనేక రకాలుగా శోధనలు నా మీదకి వస్తున్నాయి, నా కుటుంబాన్ని శోధనలు కమ్మేస్తున్నాయి అనేటువంటి మాటలు మనం చాలాసార్లు మాట్లాడుతుంటాం. కాబట్టి ఆ శోధనలు వచ్చినప్పుడు అపవాది నన్ను శోధిస్తున్నాడు అనగానే సాతానికి మనం చాలా భయపడిపోతాం. ఒకలాంటి ఆందోళన వచ్చేస్తుంది. నేను ఏమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో అని చాలాసార్లు మనం భయపడుతుంటాం. అయితే ఒక సత్యం ఏమిటంటే, భయపడేది మనము కాదు, భయపడాల్సింది మనము కాదు, అపవాది. ఎందుకంటే భయపడడం అనేటువంటిది అపవాది యొక్క మనస్తత్వం. ఈరోజు ఒక వాక్యంలో దేవుడు మనతో మాట్లాడే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ అపవాది యొక్క శోధనలు జయించాలి, అపవాదిని జయించాలి అంటే ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇందాక మాట చెప్పాను, అపవాది యొక్క మనస్తత్వం ఏంటంటే భయపడే మనస్తత్వం. అపవాది ఎప్పుడు భయపడతాడు అది మనం తెలుసుకోవాలి. ఒక వచనం మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని అద్భుతమైన మాట. ఎవరు పారిపోతారు? పారిపోయే లక్షణం ఎవరిలో ఉంటుంది? భయపడే వారిలో ఉండేటువంటి మన లక్షణం ఏంటి? పారిపోవడం. కాబట్టి అపవాది ఇక్కడ పారిపోతున్నట్టు మనము గమనించాలి. ప్రభు చెప్పే మాట, అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడు అంటే అపవాది భయపడే మనస్తత్వం కలిగిన వాడు. ఒకరి దగ్గర అపవాది నిలవలేడు అనేటువంటి మాట దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి యవనస్తుల ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, అపవాది అనేక సార్లు ప్రతి ఒక్కరిని శోధనలకు తీసుకొస్తుంటాడు, శోధిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, ఏ సమయంలో అపవాది శోధిస్తాడంటే మనం బలహీనపడినప్పుడు, దిగుల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు అపవాది మనల్ని చాలాసార్లు అటాక్ చేస్తుంటాడు. ఒక బెస్ట్ ఉదాహరణ మనం ఆలోచిస్తున్నట్లయితే మనకి బెస్ట్ మాదిరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాటలన్నీ ఉంటాయి, మీరు చదవండి. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఫస్ట్ విజిటర్ అపవాది మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు? అపవాది, సాతానుడు వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభుని 3 సార్లు శోధిస్తూ ఉంటాడు. 3 సార్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనాపూర్వకంగా అప్పుడే ఉపవాసం ఉండి ప్రార్థన ముగించుకున్నారు. కాబట్టి ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి సమయంలో ఆ పరిస్థితుల్లో వాక్యానుసారముగా వాక్యాన్ని చేతపట్టుకొని అపవాదిని ఎదిరించినట్టు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే అపవాదిని వాక్యానుసారంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదిరించాడో, అపవాది చేసిన పని ఏంటంటే యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన సహోదరి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడైతే అపవాది శక్తిమంతుడు, నీవు నేను బలహీనులం. కాబట్టి మనము దేవునికి లోబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నేను అపవాదిని ఎదిరించగలను, యేసు నామంలో గద్దిస్తాను అనేటి మాటలు చాలాసార్లు మనం చాలామంది ఉపయోగిస్తారు. కానీ రిజల్ట్ ఉండదు క్రీస్తు దేవుని బిడ్డలు. ఎందుకు అంటే, ఒక ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు నాకు లోబడండి, అప్పుడు అపవాదిని మీరు ఎదిరించండి. ఎందుకంటే మీరు సొంత జ్ఞానంతో, సొంత శక్తితో అపవాదిని మీరు జయించలేరని ప్రభు క్లియర్గా చెప్పాడు. ప్రభు యొక్క కోరిక ఏంటంటే, మనం దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి ఉండాలా, ఆయన మార్గంలో నడిచేవారికి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి లోబడ్డం అంటే ఏంటి? దేవునికి లోబడ్డం ఏంటంటే, మనం బలహీనం ప్రభా, నేను అపవాదిని ఎదిరించలేను, నా శక్తి చాలదు, కాబట్టి నీ శక్తితో నన్ను నింపు, నీ జ్ఞానం ఈ ప్రభా, నీ ఆలోచన ఈ ప్రభా అని మనము దేవునికి మనలను మనము సమర్పించుకోవడం. సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతికి మనము సమర్పించుకోవాలి. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి, దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడాలి. వీఆర్ నథింగ్, ప్రభా నేను ఏమి కాను అనేటువంటి ఆలోచనతో మనం తగ్గించుకొని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆయన చూపించే మార్గంలో వెళ్ళాలి. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞకు మనం లోబడాలి. అది దేవునికి లోబడ్డం అంటే. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవునికి లోబడతామో అప్పుడు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు నాకు లోబడ్డావు కాబట్టి, ఇప్పుడు నువ్వు నాకు కుమారుడు కుమార్తెవు కాబట్టి, ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉన్నావు కాబట్టి సాతాన్ని నువ్వు ఎదిరించు. సాతాన్ని నువ్వు ఎట్లా ఎదిరించగలవు అంటే ప్రార్థన ద్వారా. అర్థమైన యేసు నామంలో మరి ప్రార్థన ద్వారా సాతాన్ని మనం ఎదిరించగలం. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఎదిరిస్తామో, దేవునిలో ప్రార్థన చేస్తామో, ప్రభా సాతాన్ని వెళ్ళగొట్టు అని ఎప్పుడైతే అడుగుతామో,
దేవుడు చేసే కార్యం ఏంటంటే సాతాను మన దగ్గర నుంచి పారిపోయేలాగా దేవుడు చేస్తాడు. మన ద్వారా సాతాను పారిపోడు, కానీ దేవుని యొక్క సర్వశక్తి మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోయేలాగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మొత్తం సినారియోలు మనం చూసినట్టయితే పద్ధతిలో జరిగింది ఏంటంటే, బలహీనులమైన మనము బలవంతుడైనట్టు దేవునికి లోబడ్డాము. ఆ బలవంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు అపవాదిని మీద జయం కలిగేలా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే రీతిగా ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా అపవాదిని ఎదిరించాడు కాబట్టి వాడు మన ఎదురు నుంచి ప్రభు దగ్గర నుంచి పారిపోయాడు. కాబట్టి ప్రభు మనకు నిజమైన మాదిరి. ప్రభువే ఏ విధంగా సాతాన్ని ఎదిరించాడు అంటే మనం కూడా ఆ విధంగా సాతాన్ని ఎదిరించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియమైన సహోదరి, ఈరోజు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, ఏ రకమైన శోధనలు మీ జీవితంలో వచ్చినా, ఏ రకమైన ప్రతికూల పరిస్థితులు అపవాది మన జీవితంలో కలిగజేసినా మనం భయపడాల్సిన పని లేదు లేదు లేదు. ఎందుకు అంటే అపవాది ఒకరోజు పారిపోతాడు. అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకంటే పారిపోయే లక్షణం అపవాది. నిలిచి ఉండలేడు మన దగ్గర. ఎప్పుడు అంటే ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే మనం మోకరిస్తామో, ప్రభు మీద ఆధారపడతామో, ప్రభుకి ఎప్పుడైతే మనం లోబడతామో అపవాదికి అర్థమైపోతుంది, వీడు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఈమె దేవుని మీద ఆధారపడింది కాబట్టి నా పని ఇక జరగదు, కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్ అని అపవాది ఏం చేస్తాడని పారిపోతాడు. కాబట్టి మన దేనికి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన ప్రభు దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఈరోజు ప్రభు ఇచ్చే పరిష్కారం, అపవాదిని మనం ఏ విధంగా ఎదిరించాలి, ఏ విధంగా జయించాలి అంటే దేవునికి లోబడడం నేర్చుకోవాలి. దేవునికి లోబడడం నేర్చుకోగలిగితే, దేవునికి లోబడగలిగితే ప్రేమ దేని బిడ్డలారా, అపవాది చేసే ప్రతి అగ్ని బాణం నుంచి మనము తప్పించుకోగలం, విజయము సాధించగలం. ఆ శోధన ఏదైనా కావచ్చు, కుటుంబంలో సమస్యలు తీసుకొస్తాడు, అనేకమైన రకాల టెన్షన్స్ తీసుకొస్తాడు, మన ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో అనేక రకాలుగా మన పాపంలో పడేసేలాగా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. దావీదు గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని మన ఈ వాక్యంతో పోల్చినట్టయితే, ఎదురు గొలియాతు ఉన్నాడు, ఆజానుబాహుడు, సాతాను అనుకుందాం. దావీదు బాలుడు, మనం అనుకుందాం చిన్నవారం, యవనస్తులం. మరి అలాంటి పరిస్థితుల్లో గొలియాతుని ఎదుర్కొనగలమా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి దావీదు చేసిన పని ఏంటంటే, యెహోవా నామమున నేను ఈ మీదకి వస్తున్నాను అన్నాడు. అంటే దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి జ్ఞానం మీద, ఎవరి శక్తి మీద దావీదు ఆధారపడ్డాడు? దేవుని మీద. ఆ విధంగా ఆధారపడ్డాడు కాబట్టి ఆ యుద్ధంలో దావీదు విజయము సాధించగలిగాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ సమయంలో మీరు ఎలాంటి శోధన ఎదుర్కొంటున్నా సరే భయపడాల్సిన పని లేదు. ఈ భయపడాల్సిన పరిస్థితి, భయపడాల్సింది ఈరోజు ఎవరు అంటే అపవాది భయపడాలి. కానీ అపవాది ఎప్పుడు భయపడతాడు? మనం దేవునికి లోబడినప్పుడు, ప్రభుత్వంలో మోకరించు, ఆయన మీద ఆధారపడినప్పుడు అపవాది మనతో భయపడతాడు, మన దగ్గర నుంచి పారిపోతాడు, మనకు విజయం దేవుడు ఇస్తాడు. కాబట్టి శోధనలు వస్తున్నాయని భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. ఆ విధంగా చేసి విజయం పొందాలని, అపవాది మీద జయం పొందాలని, సంతోషంగా ప్రభువుకు జీవించాలని ప్రాఫిట్ నేను కోరుతున్నాను. అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. అపవాదికి అనేకమైన శోధనలు చూసి మేము భయపడతాం, కానీ భయపడేది అపవాదే. కాబట్టి ఎప్పుడంటే మేము నీకు లోబడినప్పుడు. కాబట్టి వాక్యం ఇచ్చిన మేమందరము కానీ ఈరోజు ఎవరైతే వాక్యం ఇచ్చినారో ఈ సమయంలో వారు ప్రభువా నీకు లోబడి అపవాదిని ఎదిరించి అపవాది మీద జయం పొందే కృపను మీద దయచేయండి. మేము భయపడాల్సిన పని లేదని మాకు అభయం ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. కాబట్టి సత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అపవాది వేసే ప్రతి శోధనల మీద ప్రతి ఒక్కరికి జయం దయచేసి నీ కొరకు సాక్షులుగా నీ మహిమార్థమే జీవించే కృపను దయచేయమని, ప్రతి శోధన మీద వారికి జయం దయచేయమని ప్రార్థిస్తూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సో డియర్ బ్రదర్స్, సిస్టర్స్, అపవాదిని ఎదిరిద్దాం. ఎప్పుడు? దేవునికి లోబడదాం. ఫస్ట్ ఆయనకి మాటకు లోబడదాం, ప్రభు చెప్పిన మార్గంలో వెళ్దాం. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అపవాదిని జయించేలాగా. ఆ విధంగా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.